హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు నరేష్ భట్ అండ్ మమతా కాఫ్లే భట్ అని ఇదివరకు ఒక స్టోరీ అయితే నేను చెప్పాను. ఇక్కడ అమెరికాలో జరిగిన క్రైమ్ స్టోరీ అనమాట. అయితే ఏమైందంటే ఇదివరకు ఈ నరేష్ భట్ అనేటైన తన వైఫ్ని చంపేసినందుకు ఆయనను అరెస్ట్ అయితే చేశారు. సో తన వైఫ్ పేరు వచ్చేసి మమతా భట్ అనమాట. సరే, అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని ఎంక్వైరీస్ అయితే అవుతున్నాయి. పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే వినండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, ఈ నరేష్ భట్ అనేటైన వాళ్ళ వైఫ్ని చంపేయడం జరిగింది. అయితే ఆమె బాడీ ఇంతవరకు దొరకలేదన్నమాట. అయితే ఆమె బాడీని ఎక్కడ దాచిపెట్టాడో కూడా ఎవరికి ఇంతవరకు చెప్పలేదన్నమాట. సో అందుకని ఆయనని అరెస్ట్ అయితే చేశారు. ఆమె బాడీని కూడా దొరకకుండా పెట్టాడని కూడా దాని మీద కూడా ఒక కేసు అయితే ఫైల్ చేశారనమాట. సో అక్కడ నుండి ఇన్వెస్టిగేషన్ అయితే రన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఏమైందంటే, ఇప్పటిదాకా మనకు తెలిసిన విషయం ఏంటంటే, డాగ్స్ ని కూడా తీసుకుని వెళ్ళి కొంచెం వెతికిచ్చినప్పుడు ఆ డాగ్స్ కూడా కొంచెం ఐడెంటిఫై చేసినాయి అనమాట. ఆ రూమ్ లో బ్లడ్ ఉండడము ప్లస్ బాత్రూమ్ లో బ్లడ్ ఉండడం, ఇలా కొంచెం బ్లడ్ అయితే దొరికిందంట ఆయన బెడ్రూమ్ లో. లైక్ కార్పెట్ మీద కొంచెం బ్లడ్ ఉండడము, మళ్ళీ ఆ కార్పెట్ వీళ్ళు పోలీస్ వాళ్ళు వెళ్ళినప్పుడు చూసి సీజ్ చేయడం అయితే జరిగింది. సో అవన్నిటిని కూడా ఎవిడెన్స్ కింద అయితే కలెక్ట్ చేసుకున్నారు. సో ఫర్దర్కి వెళ్తే ఇంకొక స్టోరీ ఏం నడుస్తుందంటే, ఆ విషయంలోనే బాడీని ఎట్లా మాయం చేశాడు అనేది అయితే కొంచెం డౌట్ఫుల్గా ఉంది అందరికీ. కానీ ఇప్పటిదాకా మనకి తెలుస్తున్న విషయాలు ఏంటంటే, ఆయన బాడీని మేబీ పీసెస్గా కోసేసి చిన్న చిన్న పీసెస్, ఎందుకంటే ఆ మధ్యలో కత్తులు కూడా వాల్మార్ట్లో కొన్నాడని అయితే చెప్పారనమాట. సో ఆయన వాల్మార్ట్లో కత్తులు కొని, మరి కత్తుల్లో కూడా ఒక 2 కత్తులే ఉన్నాయి, ఇంకొక కత్తి మిస్సింగ్ ఉంది, ఇట్లా చెప్పారు. సో ఎనీవే, అందరు అనుకోవడం ఏంటంటే మేబీ మమతా భట్ని పీసెస్గా అయితే కోసేసాడు. కోసేసి బ్యాగ్స్లో పెట్టేసి ట్రాష్ బ్యాగ్స్ లాగా చేసి, చిన్న ట్రాష్ బ్యాగ్స్ లాగా చేసి డిఫరెంట్ ట్రాష్ బ్యాగ్స్లో అయితే వేసాడని స్టోరీ వస్తుంది. సో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఇంతవరకు అయితే తెలియదు. అయితే ఆయన ఇంట్రాగేషన్ చేస్తే ఆయన ఇంతవరకు అయితే ఏది ఒప్పుకోలేదండి. వాళ్ళ లాయర్ ఏమో ఈయన ఏమీ చేయలేదు, మమతా భట్ బతికే ఉండొచ్చు, బయటనే ఎక్కడో ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. చూద్దాం ఈ స్టోరీ ఇంకెంత వరకు పోయిద్దో. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రయల్ వచ్చేసి, ఆయన కేస్ ట్రయల్ వచ్చేసి డిసెంబర్లో అయితే ఉన్నది. సో డిసెంబర్లో ఆయన కేస్ ట్రయల్లో ఇంకా కొంచెం ఎవిడెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. చూద్దాం. అప్పటిదాకా ఈ పోలీసు వాళ్ళు ఇప్పటిదాకా అయితే వాళ్ళ ఇంటి వెనకాల తవ్వి చూశారు, ఎక్కడ కూడా బాడీ దొరకలేదు. అలాగే ఇల్లంతా వెతికారంట, ఇంట్లో కూడా ఎక్కడ బాడీ దొరకలేదు. ప్లస్ లోకల్గా ఒక పార్క్ ఉంటే అక్కడికి పోయి వెతికారంట, అక్కడ కూడా ఎక్కడ బాడీ దొరకలేదు. సో ఇట్లా రకరకాల ప్లేసెస్లో అయితే వెతికారు. అయితే ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ఫస్ట్లో పోలీసు వాళ్ళు వెళ్ళినప్పుడు కొన్ని అబద్ధాలు కూడా చెప్పాడు అన్నట్టు అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే, ఆయన వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళిందని అయితే అప్పుడు చెప్పాడు. ఫోన్ నంబర్ ఉందని కూడా చెప్పాడు, తర్వాత ఫోన్ నంబర్ లేదన్నాడు. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మంచి అవకాశం ఉండే అప్పుడు పోలీసు వాళ్ళకి, ఎందుకంటే అప్పుడు పోలీసు వాళ్ళని అడిగాడు అనమాట, లోపలికి వస్తారా, లోపలికి వచ్చి మాట్లాడతారా, నేను బయటకు రావాలన్నట్టు కూడా మాట్లాడాడు. అలాంటప్పుడు పోలీసు వాళ్ళు మరి ఎందుకు లోపలికి వెళ్ళలేదో నాకు అర్థం కాలేదు. డెఫినెట్గా అయితే అప్పటికి లోపలి వెళ్ళుంటే మనకు కొంచెం తెలిసేది. కానీ ఆయన నమ్మేశారు అనమాట. మేబీ ఆయనకు మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉందని పోలీస్ వాళ్ళు లైట్ తీసుకున్నట్టుగా అయితే కనిపిస్తుంది నాకు. మేబీ అందుకని ఫర్దర్గా ఎంక్వైరీ చేయలేదేమో, ఆయన నమ్మి ఉంటారు ఆయన అట్లాంటి పనులు చేయడని. సో అది ఫ్రెండ్స్, అట్లా అబద్ధాలు చెప్పి పోలీసు వాళ్ళని అయితే అప్పుడు పంపించేశాడు. ఇప్పుడు మొత్తం ఎంక్వైరీ చేస్తుంటే పోలీసు వాళ్ళు కొన్ని విషయాలు అయితే బయటపడుతున్నాయి. చూద్దాం ఇది ఇంకా ఫర్దర్గా ఏమేమి స్టోరీస్ వస్తాయో మళ్ళీ ఫర్దర్ అప్డేట్స్ అయితే ఇస్తాను. సో మీరేమనుకుంటున్నారు, ఆయన బాడీని ఎట్లా మాయం చేశారు అనేది అయితే కామెంట్ చేయండి. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నది. మీరు ఎవరైనా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.